హలో అండి, నమస్తే. నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఎలాగున్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నా దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మండే నా బర్త్డే అయింది కదా, 25th నెక్స్ట్ డే అండి. ఇది ట్యూస్డే రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ ఉంది. అదైతే ఉంటుంది వ్లాగ్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నాను, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. పొద్దున లేచి ఇంకా స్నానం వచ్చేసి గుడికి అయితే వెళ్ళానండి. ఇంకా చిన్న పాప పెద్ద పాపకి ముందు వీడియోలో చెప్పాను కదా, ఆల్రెడీ ఫీవరు ఉన్నదని, ఒకరి తర్వాత ఒకరికి వస్తుందని చెప్పాను కదా. పెద్ద పాపకి అయితే ఫీవర్ ఉంది. ఇంకా స్కూల్కి కాలేజీకి అయితే వెళ్ళలేదు. ఇంకా చిన్న పాపకి అయితే స్కూల్కి దేబెడిసి వచ్చిన తర్వాత స్నానం వచ్చేసి ఇల్లు అది నీట్గా చేసుకొని ఇంకా దీపం అది పెట్టుకొని ఆంజనేయం పక్కనే మా పక్క గల్లీలో అయితే ఆంజనేయం టెంపుల్ ఉంటుంది. ఇంకా ఆంజనేయం టెంపుల్కి మా వారు నేనైతే వెళ్ళాం. మార్నింగే కదా అని చుడీదార్ అయితే వేసుకున్నాను. మా వారు అయితే కొత్త షర్ట్ పిల్లలు ఫాదర్స్ డే అయితే కొన్నారు, ఆ షర్ట్ అయితే వేసుకున్నారు. వెళ్ళేసి గుడికి వెళ్ళి వచ్చేసామండి. ఇంకా పాపకి బాక్స్ వండాలని చెప్పి ఇంకా ఆలుగడ్డ కర్రీ అయితే వండానండి. ఆ రోజు చాలా బాగా అయితే వచ్చింది ఆలుగడ్డ కర్రీ. ఒక 4-5 ఆలుగడ్డల కర్రీ చేశాను. చాలా అయితే బాగుంది వైట్ రైస్. ఇంకా చిన్న పాప బాక్స్ ఇచ్చి వచ్చాను. మా కోసం అయితే ఇంకా మటన్ వెజ్ పులావ్ అయితే చేసుకున్నాం. మటన్ కర్రీ చాలా రోజులైంది వండుకని చెప్పి మా వారంటే ఇంకా మటన్ కర్రీ వెజ్ పులావ్ మా వారికి నేను అందిస్తూ ఉంటాను. అన్నీ కట్ చేసి మా వారే వండేసారండి. చాలా అయితే బాగుంది. మా పెద్ద పాపకి ఇంకా వెజ్ పులావ్ ఒకటే తినిపించేశారు. తిన్నాను చెప్పింది కానీ తినమ్మ బాగుంటుందని చెప్పి వేడివేడిగా ఒక ముద్ద అయితే పెద్ద పాపకి తినిపించేశారు. జ్వరం ఉంది కదా తిన్నంటుంది, ఏమీని ఫ్రూట్స్ కానీ ఏమి కానీ అసలు ఏమి తిన్నంటుంది. పోనీ ఇది తిని వేడిగా ఉంటుందని చెప్పి బలవంతంగా ఒక 2-3 ముద్దలు తినిపించారు. ఆ తర్వాత మా వారు నేను తినేసి కొన్ని గిన్నెంటే తోమేసుకున్నాం. ఇంతలాగా లక్ష్మీ పత్రికకి వెళ్దామంది. నేను చెప్పిన ఇలా నాన్ వెజ్ తినేసానంటే పర్లేదు కడిగేసుకుంటూ నేను కట్ చేస్తానులే, నేను కోస్తాను పత్తిళ్ళు, నువ్వు ముందు రా అని చెప్పి తీసుకెళ్ళింది. ఇంకా పత్తిళ్ళు కట్ చేయడానికి అయితే వెళ్ళామండి. ఇంకా వర్షం స్టార్ట్ అవుతుందేమని చెప్పి ఇంకా ఆ రోజు మంగళవారం కదా, విగ్రహాలు కానీ దేవుడి సామాన్లు ఏమీ తెచ్చుకోలేదు. ఓన్లీ పత్తిళ్ళు ఒకటే, వర్షం పడితే మళ్ళీ కోసుకోవడానికి ఇబ్బంది అవుద్దని చెప్పి పత్తిళ్ళు ఒకటే కోసుకోవడానికి అయితే వెళ్ళాం. పైన లక్ష్మి, నేను వాళ్ళ చిన్న అమ్మాయిని. అప్పటికే టైం 4:15 అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా అయితే పత్తిళ్ళు ఒక 21 పత్తిళ్ళు పెట్టాలంట. కానీ ఇక్కడ సిటీ కదా, అన్న పత్తిళ్ళు అవైలబుల్ ఉండవు. ఏవి ఉంటే అవి అయితే కోసుకున్నాం. ఇదైతే గన్నేరు పత్రి, మామిడి, జామ, సీతాఫలం, ఇంకా ఉత్తరేణి, ఇంకా చాలా ఉన్నాయండి. అవి అయితే అన్నీ కోసుకు తెచ్చుకున్నాను. ఆ మెల్ల చూసారా అదేంటది ఐడి కార్డ్ లాగా ఉంది. దాని ఫోన్ పెట్టానండి. ఫోన్ పోచి మీషోలో తీసుకున్నాను. వర్షం వస్తే తడకుండా ఉంటుందని చెప్పి ఇంకా మెల్లనే వేసుకున్నాను వీడియో ఫోను. అదైతే కనిపిస్తుంది అనమాట మీకు. చాలా బాగా యూజ్ అవుతుందండి. వర్షం వచ్చినా కానీ నా ఫోన్ అయితే తడకుండా ఉంటుందని చెప్పి. చూసారా వర్షానికి చెట్లు అయితే చాలా పచ్చగా ఉన్నాయి కదా. ఆ ఉత్తరేణాకు చూడండి ఎంత పెద్దగా ఉందో. అవి అయితే కోసుకున్నాం. మా వదిన కూడా నాకు కూడా తీసుకురా అని చెప్పింది. ఇంకా మా వదినకి, నాకు, లక్ష్మికి కలిపి ముగ్గురికి కలిపి అయితే ఒకే సంచిలో కోసేసుకుంటున్నాము. ఇంకా ఉమ్మెత్తాకులు అవన్నీ కూడా లక్ష్మి కోసుకొచ్చిందంట. ఇంకా పార్క్కి వెళ్ళి అక్కడ మారేడు దళం అది ఉంది, కొన్ని పత్రులు కూడా ఉన్నాయి అక్కడైతే, అవి కూడా కోసేసుకున్నాము. ఇంకా లాస్యా నేను ఆడుకుంటానని చెప్పి అక్కడ ఉయ్యాలైతే ఊగుతూ ఉంటుంది. మేమైతే పత్తులు కోసుకుంటున్నాము. అది వచ్చేసి రావి పత్రి అండి. ఆ పక్కన గోడకు ఉంది కదా, కోస్తుంటే ఆ లోపల కట్టేసిన కుక్క అరిసిందండి. ఒక్కసారిగా నాకైతే భయం వేసి వెనక్కి అయితే వచ్చేసాను నేను. ఇంకా చాలా భయం వేసింది. ఈ మధ్యన కుక్కల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయండి. కుక్కలు కరిసేయడం అవి ఇవి చాలా రెచ్చిపోతున్నాయి కదా కుక్కలు. అందుకే నాకు చాలా భయం వేసింది నిజంగా. ఇంకా పార్కులో కూడా కొన్ని పత్తిళ్ళు ఉంటే కోసేసుకున్నాం. మారేడు దళం అది అయితే మా ఇంట్లోనే ఉంది, మారేడు దళం. ఇంకా లక్ష్మి ఇక్కడ ఉంది కదని చెప్పి ఒక 4-5 ఆకులు అయితే కోస్తానని చెప్పి ఆ పార్కులో మారేడు దళం ఆకులు అయితే కోస్తూ ఉంది. అవన్నీ కోసుకున్న తర్వాత ఇంకా వాళ్ళ ఆయనకి బాక్స్ ఉండాలి, లేట్ అవుతుందని చెప్పి దబదబా వెళ్ళిపోతున్నాము. ఇంకా పిల్లల స్కూల్ బస్సులు అవన్నీ వస్తూ ఉన్నాయండి. టైం 4 అయిపోయింది. ఇంక ఇంటికి అయితే వచ్చేసాను. సాయంత్రం 5:30 అయ్యేసరికి పిల్లల్ని అయితే తీసుకొని వచ్చేసాను. చూడండి మా చిన్న పాప వచ్చి రాగానే హోంవర్క్ అయితే చేసుకుంటా ఉంది. గిఫ్ట్లు వచ్చాయి చూసా. ఇలాంటి పనికొచ్చి ఇచ్చామనుకో ఎప్పటికైనా ఉపయోగపడతాయి రాసుకోవడానికి కట్టని. హాయ్ చెప్పరేక్షి. నిన్న రాలేదండి బర్త్డేకి, ఈరోజు మ్యారేజ్ డేకి వచ్చాడు. పాపం వినాయక చవితికి గణేష్ని పెడుతున్నారు ఆ గల్లీలో, అందుకే ఇటు రాలేదు నిన్న. వాళ్ళ అక్క వచ్చింది, వాళ్ళ అక్క కూడా చూపెడతాను. చూసారా వాళ్ళ అక్క వచ్చింది, ఇక్కడ కూర్చుంది. ఇంకా పిల్లల హోంవర్క్లు అవన్నీ అయిపోయినాయి. కేక్ అయితే తీసుకుని వచ్చారు ఫ్రెండ్స్. చూసారా నేను కట్టుకున్న చీర వచ్చేసి మా అన్నయ్య రక్షాబంధన్కి డబ్బులు అయితే ఇచ్చాడు. అందులో నేను కొన్ని డబ్బులు యాడ్ చేసుకుని ఆ శారీ అయితే కొనుక్కున్నానండి.
మాంగళ్య షాప్లో కొన్నాను ఐడిపిఎల్లో. చాలా బాగుంది కదా, ఆ కలర్ కాంబినేషన్ ఒకసారి కూడా లేదు. బ్లౌజ్ కూడా ఆమె బాగా కుట్టింది, బాగా సెట్ అయింది నాకు. ఆ 2 కాంబినేషన్లో అయితే చీర చాలా బాగా కుదిరింది. అలా సింపుల్గా అయితే నేను రెడీ అవ్వానండి. అంచు కూడా బాగానే వచ్చింది, కుర్చీలు కూడా ఎక్కువ వచ్చాయి. చాలా సింపుల్గా ఉంది శారీ వచ్చేసి. నాకైతే బాగా సెట్ అయింది. పిల్లలు కూడా చాలా బాగుంది మమ్మీ, ఈ శారీలో చాలా బాగున్నామన్నారు. ఈ శారీలో నేను ఎలాగొన్నానో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇంక కేక్ కట్ చేద్దామని చెప్పి కేక్ అయితే కటింగ్ చేస్తున్నామండి. 17th మ్యారేజ్ డే అనమాట అది. నాకు పెళ్ళి, మా శాలిని పుట్టింది 6 నెలల తర్వాత నాకైతే పెళ్ళి అయిందండి. ఇంకా దాని ఏజ్ నా మ్యారేజ్ ఏజ్ ఒకటే అనమాట, 6 నెలల డిఫరెన్స్లో అయింది. ఇక్కడ వచ్చి కేక్ అయితే కటింగ్ చేస్తూ ఉన్నాము. పెద్ద పాప కొంచెం హెల్త్ బాగాలేదు కదా, వద్దని అనుకున్నాం. కానీ మళ్ళీ సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా అని చెప్పి ఎలా రెడీ పొద్దున్నుంచి ఏం రెడీ అవ్వలేదండి. వర్షం పడినట్టుగా మబ్బుగా అయితే అలా ఉన్నట్టుగా ఉందని చెప్పి ఇంకా రెడీ అవ్వద్దు కాలేదు పొద్దున్నుంచిని. ఇంకా సాయంత్రం వచ్చేసి ఆ శారీ ఉంది కదా కట్టుకో అని చెప్పి ఇంకా పిల్లలంటే వాళ్ళ బలవంతం మీద అయితే నేను రెడీ అవ్వానండి. ఇంకా పిల్లలు వచ్చేసి కేక్ కటింగ్ అయిన తర్వాత చూసారా ఎలా తినిపిస్తున్నారో, ఆ స్టైల్లో తినిపించాలంట, బాగుందని చెప్పి వాళ్ళైతే ఆ స్టైల్లో అయితే తినిపిస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారండి. ఈక్షిత్, జగ్గు వాళ్ళందరితో అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగేసాను అక్కడ. చూసారు కదా, శారీ అయితే చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చిందండి ఆ శారీ. ఇక్కడ అందరితో ఒక్కొక్క ఫోటో అయితే దిగేసాను. వాళ్ళు వచ్చేసి కేక్ అయితే తీసుకోరా. టోపీ ఎందుకు, నీ మొహం కనబడట్లే టోపీకి. అబ్బో నాని పాపే కళ్ళు నెరవేరిపోయింది అక్కడ. సూపర్. ధోని మమ్మీ, ధోని. ఇగో బాబాయ్ పట్టుకో, ఇదమ్మ తగ్గేదిలే. చూడు ముందుకు రండి మరి, ఇక్కడ అక్కడ పెడతా. అంతేనండి, పవన్ కళ్యాణ్ ఫ్రేమ్ అయితే ఇచ్చారు. మేము మెగా అభిమానం కదా, చాలా అయితే నచ్చింది. మా 17th వెడ్డింగ్ యానివర్సరీ అయితే ఈ విధంగా జరుపుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చిందని అంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం, టాటా బాయ్. ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి, లైక్ ఇవ్వండి, బాయ్.